BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. కర్ణాటక, తెలంగాణలో అమల్లో ఉన్న ఉచిత బస్సు పథకం తమకు ఎప్పుడు వస్తుందా అని ఏపీ మహిళలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొదలు కాబోతోందంటూ ఓ వార్త ఏపీ కేబినెట్ మీటింగ్ సమయంలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై కేబినెట్లో ఎలాంటి చర్చ జరగలేదు. కేబినెట్ భేటీకి ముందు సోషల్ మీడియా వేదికగా మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొదలు కాబోతుందంటూ ఫేస్బుక్, ట్విట్టర్లో అనగాని సత్యప్రసాద్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఈయన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి. రవాణా శాఖతో ఈయనకు ఏ సంబంధమూ లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఫ్రీ బస్సు పథకం అమలుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మంత్రి అనగాని పెట్టిన పోస్టుపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో వెంటనే ఆయన ఫేస్బుక్, ట్విట్టర్లో పెట్టిన పోస్టుని డిలీట్ చేశారు. ఫ్రీ బస్సు పైన ఆయన పోస్ట్ ఎందుకు పెట్టారు, మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలోని అమరావతి సచివాలయంలో ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ త్వరలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంకేతాలు ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధి విధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం లభించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు NCDC నుంచి 3,200 కోట్ల రుణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రుణం తీసుకునేందుకు వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్ సమ్మతి తెలిపింది. కాగా పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు, విధి విధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీ నియమించారు. ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రీమియం చెల్లింపులు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని కమిటీకి నిర్దేశించారు. 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో కీలక అంశంపై సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ తర్వాత జరిగే టేబుల్ ఐటెం చర్చలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో రాష్ట్రంలో తాజాగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై కేబినెట్లో చర్చ జరిగింది. ఉచిత ఇసుక ఎలా సరఫరా అవుతోందన్న దానిపై మంత్రులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు అనంతరం విమర్శలు రాకుండా చూసుకోవాలని కోరారు. ఇక సరఫరాలో జోక్యం చేసుకోవద్దని మంత్రులను చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉచిత ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని వారికి సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.